కూడి వచ్చిన వారందరికీ నా వందనాలు. గతించిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మనల్ని దేవుడు ఎంతగానో కాచికాపడి ఆశీర్వదించాడు. పోయిన సంవత్సరంలో ఉన్న వాళ్ళు మన ప్రియులు, మన రక్త సంబంధులు ఎంతోమంది మన మధ్యన లేరు. పోయిన సంవత్సరం నేను 3వ మాట చెప్పాను. ఈ సంవత్సరం నాకు అసలు చెప్పాలని ఆసక్తి లేదు. అయితే వదిన ఎక్కకపోయినా చెప్పాలనేసి ఆవిడ చెప్పింది. అప్పుడు నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఏది ప్రభు నా మనసు అంగీకరిస్తాననేసి నేను మళ్ళా రోజు ప్రార్థనకుంటున్నాను. కానీ వదిన అడిగితేనే ఉంది. సరే నైవేద్యం వెళ్ళినప్పుడు 4వ మాట చెప్పమ్మా అనేసి 4వ మాట తీసుకుంటానని తెలుస్తాను. 4వ మాట తీసుకున్నా. 4వ మాట 7 మాటలలోకి వెళ్ళా అది గొప్ప మర్మయుక్తమైనటువంటి అర్థము కానటువంటి లోతైన మాటని జ్ఞాపకము చేసుకోవాలి. విపరీతమైన ఆక్రందనకు, ఆవేదనకు, నిస్పృహకు, ఒంటరితనములకు సంబంధించిన కలుపుగా అర్థం చేసుకోవాలి. భావోద్రేకపరంగా, సామాజికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా. అందుకని మీ బాధ మనం అర్థం చేసుకుని ఏ సమస్య అయినా ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన మన పట్ల మన బాధలు అర్థం చేసుకుంటాడు. ఒక మనిషి విపరీతమైన ఆక్రమణకు, ఆవేదనకు ఆయనను సిలువలో మనం దోషణ మాటల వల్ల ఆయన సిలువలో మన మాటల వల్ల ఆయన అనుభవంగా హింసిస్తే ఉన్నాం. 4వ మాట ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 45వ వచనం. నేనే చదువుతా సమయం ఉంటుంది. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యవిడిచిందని అర్థము. ఈ మాట ఏంటంటే ఇది ప్రవచనాల నెరవేర్పు, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు. ఆమోసు గ్రంథంలో కూడా ఉంటుంది. ఆమోసు 8:9 ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ విధమున నేను మధ్యాహ్న కాలం నందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటిని కమ్మజేయుదును. మార్కు సువార్త 15:3 కూడా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మాను. 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యవిడిచితివని అర్థం. ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యవిడిచితివని. అలాగే కీర్తన గ్రంథంలో కూడా 22వ కీర్తన కూడా ఉంది. నా దేవా నన్ను ఎలా చెయ్యవిడిచితివని అర్థం. నా దేవా నన్ను ఎందుకు చెయ్యవిడిచివంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఎరామిక్ భాష అంటే హెబ్రీ భాషలో వ్రాయబడి ఉంది. పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలోనే వ్రాయబడి ఉంది. అలాగే క్రొత్త నిబంధన కూడా గ్రీకు భాషలో వ్రాయబడి ఉంది. తండ్రి యెహోవా దేవుడు కుమారుణ్ణి మన కోసం, మన పాపల కోసము ఆయన తన కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టాడు. మన పాపల కోసం, మన దోషముల కోసం, మన అతిక్రమాల కోసం ఆయన కుమారుణ్ణి మన పాపముల కోసం ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. తండ్రిని కుమారుడు చెయ్యి విడిచుట సాధ్యము కాదని చెప్తున్నాడు. తండ్రికి కుమారుడికి ఎడబాటు ఎందుకు వచ్చిందంటే మన పాపముల కోసం వచ్చింది. మన పాపములే తండ్రికి కుమారుడికి ఎడబాటు. మనకు మన ఆత్మీయ మనోనేత్రాలకి మృట్టితనము కలిగజేసి పాపములను, చీకటిలోను నశించిపోతున్న మనకు ఆయన వెలుగునిచ్చి అంధకారంలో నడవకుండా, ఆయన చీకటిలో నడవకుండా దేవుడు తన వెలుగుని, తన నిశ్చయతను మనకు దయచేసి మనం నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. దినదినము క్షణము అడుగడుగున మనము ఆయన గాయాలను రేపుతూనే ఉంటున్నాం. ఒక్కరోజు కూడా మనము ఆయన్ని బాధ పెట్టకుండా ఉంటున్నాం. ప్రతి క్షణము, ప్రతి నిమిషము మాట ద్వారా, చూపు ద్వారా ఏదో విషయంలో కూడా మనము ఆయన గాయాలలో
రేపేవారిగా ఉంటున్నాం. అలాగే అబ్రహాముకు ఒక్కడై ఉన్న ఇస్సాకుని బలించాడు. ఆయన బలించినప్పుడు ఆయన వెలుగు తీసాడా? వెలుగు తీయడా? అబ్రహాము కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు బలి ఇవ్వడానికి కట్టెలు అన్ని సిద్ధం చేసుకుని బలిపీఠం కట్టి అక్కడ